భగవంతుణ్ణే మోసపుచ్చగలం అనుకుంటే అంతకన్నా అన్యాయమైనటువంటి ఆలోచన విధానం ఇంకోటి లేదు. అందుకే ఆయన అనుకున్నాడు, ఇన్ని కోరికలు కోరిన తర్వాత నాకు మృత్యువు ఎక్కడి నుంచి వస్తుంది? మృత్యువు లేకపోతే ఏమవుతుంది? భోగం అనుభవిస్తాను. ఏ భోగం? సమస్త లోకాలలో ఉన్న భోగాలు అనుభవిస్తాను. ఇది కసిప్ అన్న మాటకు అర్థం. హిరణ్య కసిపుడు అనడానికి కారణం అది. కసిప్ అంటే పక్క మంచం, భోగానుభవం. ఎందుకు శరీరంతో ఉండాలని కోరుకుంటున్నాడంటే భోగములను అనుభవించడానికి. రాక్షస బుద్ధికి సాత్విక బుద్ధికి తేడా అక్కడ ఉంటుంది. శ్రీచక్రం ఈ శరీరంతో ఉండాలని ఎందుకు కోరుకోవాలి అంటే ధర్మానుష్ఠానము కొరకు శరీరంతో ఉండాలని కోరుకోవాలి. అంతేకాని ఈ శరీరంతో ఉంటే ఏమవుతుంది అంటే భోగాలు అనుభవించడానికి శరీరంతో ఉంటాను అని అనుకున్నాడు అనుకోండి, ఉత్తర క్షణంలో రాక్షస బుద్ధితో నిలబడ్డాడని గుర్తు. భోగానుభవం కోసం నిలబడకూడదు, ధర్మానుష్ఠానం కోసం శరీరాన్ని వాడాలి. ఈ శరీరంతో ఉంటే మరికొంత ధర్మం చేస్తాను, రేపు మరికొంత ధర్మం చేస్తాను, ఇంకో 10 ఏళ్ళుంటే ఇంకొంత ధర్మం చేస్తాను, 20 ఏళ్ళుంటే. అలా ఎన్నాళ్ళు ఉండాలి? ధర్మం కోసం 1000 ఏళ్ళు ఉంటాను అనకూడదు. ఆ ధర్మం నన్ను పండించి ఈ శరీరాన్ని సాక్షిగా చూస్తూ పడిపోతుంటే చూడగలిగిన జ్ఞానం అబ్బాలని కోరుకోవాలి తప్ప పిందెలా పడిపోతే దోషం. కానీ పిందె పండైపోయిన తర్వాత ముచికి నుంచి ఊడిపోయి తీరాలి, అప్పుడే పండు. పండిపోయాడంటారు, అందుకే ఆయన పండండి అంటారు. జీవితం ఎందుకంటే పండిపోవడం కోసం.